మరి మన దేవుడు ఇంత చక్కని ప్రకృతినిచ్చి మీరు హ్యాపీగా బ్రతకండి నాయన అని మనం ఆయన ఎడల భక్తి కలిగి ఉన్నా లేకపోయినా ఆ చెట్లు పళ్ళు కాస్తూనే ఉన్నాయి, ఆ కొండలు పచ్చగా ఉంటూనే ఉన్నాయి, నేల పండుతూనే ఉంది, పంటల దిగుబడి వస్తూనే ఉంది, మన ఆకలి తీరుతూనే ఉంది. ఎడారుల లాంటి భూమి మీద సముద్రాలను వేడెక్కించి సూర్యుని ద్వారా ఇవన్నీ ఆయన చేసినవే. మేఘాలలోనికి పంపి భారతదేశం అంతటికీ ప్రపంచ దేశాలన్నిటికీ ఋతుపవనాల పద్ధతిని పెట్టి ఆయన మన ప్రాంతాలకు పంపించి మన ఇంటి మీద నీరు కురిపిస్తున్నాడు, మన నదులలో నీరు నింపుతున్నాడు. ఇంత గొప్ప దేవుడు మనకున్నప్పుడు ఇవన్నీ దేవుని నుండి పొందిన దేవుణ్ణి తెలుసుకొనక, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొనక, బుద్ధిగా మారకుండా, మంచిగా బ్రతకకుండా మనుషుడు కీడుకు ప్రతి కీడే చేస్తున్నాడు.